తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం వాడివేడిగా సాగింది. సభా సమావేశాల నిర్వహణ తీరుపై జనసేన కార్పొరేటర్ కనకదుర్గ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరైన కార్పొరేటర్లకు అధికారులు సరైన రీతిలో ఏర్పాట్లు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కౌన్సిల్ హాల్లోనే కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. పలు అంశాలపై ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సమావేశంలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. ఈ కరెంటుతో పని లేదు, పంప్ హౌస్లతో పని లేదు, జనరేటర్లతో పని లేదు. వన్ టైం ఎక్స్పెండిచర్ మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి వెసులుబాటు ఉంది. మొన్న 100 కోట్ల రూపాయలు దేనికి ఇచ్చారు. తాగునీటి సమస్య అనేది ఇది నిరంతరం ఉందే. నాకు తెలిసేసి ప్రతి కౌన్సిల్ లో కూడా డిస్కస్ చేస్తున్నాను. ఎందుకు మరి మనం ముందుకెళ్ళలేదో ఒకసారి ఏదన్నా ఒక కమిటీ వేసేసి ఆఫీసర్స్ తోటి ఇది పరిశీలిస్తే ఏంటంటే ఇప్పుడు చేసే లాభం ఏంటంటే క్యాపిటల్ డెవలప్ అయిన తర్వాత చాలా బిల్డింగ్స్ కొట్టేయాలి, ఎక్వైర్ చేయడం కష్టం. ఇప్పుడైతే చాలా ఈజీగా ఉంటుంది. నాకు తెలిసేసి ఎక్వైర్ చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు. కేవలం ఇన్స్టాల్ చేయడానికి, లైన్ ఇన్స్టాల్ చేయడానికి ఆ డయామీటర్ ఎంతానికైనా డిసైడ్ చేస్తే టెక్నికల్ టీమ్ ఒకటి పెట్టి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. శాశ్వత పరిష్కారం సుమారుగా 52 అడుగులు గ్రావిటీ తోటి ఇక్కడ నుంచి నల్లపాడులో వదిలితే అక్కడ ఫుడంపాడు వరకు వెళ్తుంది. 52 హైట్ కరెక్టా కదా? ఇంజనీర్ చెప్పాలి. 52 గ్రావిటీ ఉంది. ఇక్కడ వదిలితే అక్కడ పోతుంది. కాబట్టి నేను మీ ద్వారా కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. చూస్తున్నాం అనే ధోరణి ఇది కరెక్ట్ కాదు. ఇక్కడ అన్ఐడెంటిఫైడ్ వేకెంట్ ల్యాండ్స్ అనేది మెన్షన్ చేశారు, బాగుంది. అయితే శోచనీయంగా మున్సిపల్ కార్పొరేషన్ ల్యాండ్స్ కూడా ఇందులో చాలా ఉన్నాయి, ఎక్కడా కూడా క్లియర్ అవ్వకుండా ఉన్నాయి. మామూలు పరిస్థితిలో అంటే ఒక ఓనర్ వదిలేసిన ల్యాండ్స్ పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. అయితే మున్సిపల్ ల్యాండ్స్ ఇంకా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ముందు అవి క్లియర్ చేసిన తర్వాత మనం ఓనర్స్ దగ్గరికి వెళ్ళి ఈ ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. అయితే ఏదో కూతు మంత్రంగా ఆన్సర్ ఇవ్వాలి కాబట్టి ఆన్సర్ చేసినట్టుగా ఏదో 4 లెక్కలు 4 ఫిగర్స్ తో ఆన్సర్ ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్టబుల్ కాదు అధ్యక్ష. దీనికి చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇది కంప్లీట్ అడ్డాలుగా మారిపోయి ఉన్నాయి. దీని మీద ఒక పాలసీ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎక్కడ చూసినా ఈ ల్యాండ్స్ నేను మెన్షన్ చేసినట్టుగా రకరకాల అసాంఘిక కార్యకలాపాలకు నెలవుల్లాగా మారిపోయి ఉన్నాయి. ఒక హెల్త్ ప్రాబ్లమే కాదు, అన్ని రకాల యాంటీ సోషల్ యాక్టివిటీస్ ఈ ల్యాండ్స్ లో జరుగుతూ ఉన్నాయి. అండ్ రేపు ఈ చలికాలము అదేవిధంగా వర్షాకాలము వీటి నుంచి వచ్చే అసౌకర్యం కానివ్వండి, అనారోగ్యం కానివ్వండి, అంతా ఇంత కాదు. దానికి ఇంత తేలికపాటి సమాధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేనైతే యాక్సెప్ట్ చేయట్లేదు. దీని మీద కార్పొరేషన్ వాళ్ళు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని చింతారెడ్డిపాలెంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా కాంట్రాక్టర్ను ఇబ్బందులు పెడుతున్నారని జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లారు. అదేవిధంగా చింతారెడ్డిపాలెం వద్ద అండర్ పాస్ మంజూరు చేయించాలని కోరారు. ఉపాధి పనుల్లో అవకతవకలు కూడా పరిశీలించాలని అన్నారు. సమావేశంలో పలు అంశాలపై చర్చించినట్టు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. సమస్యలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఇబ్బంది లేదు. మా స్కీమ్స్ మీరు జిల్లాలో అడాప్ట్ చేయించండి, మీ డ్యూటీ. ఇప్పుడే నేను చెప్పినట్టు ఇప్పుడే అక్కడ చదివాను. మన ప్రైమ్ మినిస్టర్ గారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీకు ఏ హెల్ప్ కావాలన్నా చేసేదానికి ఇప్పుడు ఒక సిస్టమ్ పెట్టాడు. ఎవ్రీ 10 MPs కి ఎన్డీఏ ప్రభుత్వంలో ఒక మినిస్టర్, సీనియర్ మినిస్టర్ ఇచ్చున్నారు. మనకి ఏదన్నా సమస్య ఉంటే ఆ సీనియర్ మినిస్టర్ తో కూర్చొని
ఈ 10 ఎంపీస్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి క్లబ్ చేసి ఒక సీనియర్ మంత్రిని, పార్టీలో మోస్ట్ పర్సన్ అతన్ని కూడా కూర్చోబెట్టి సమస్యలు ఉన్నా ఏదన్నా సమస్యలు ఉంటే ముందు పెట్టండి. సీనియర్ మంత్రి ద్వారా ఈ సమస్యలు, జిల్లాలో సమస్యల్ని మనం సరిచేసేదానికి ముందుకు పోవచ్చు అని చెప్పి ఒక మంచి స్కీమ్ ఈ మొన్న పార్లమెంట్ టైంలోనే పెట్టింది. గుజరాత్ లో పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీని స్టడీ చేయమని కూడా చెప్పాడు. ఆ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ అతను డెవలప్ చేసి సిస్టమ్ టీం తీసుకుపోయి ఫాలో కండి. మీ జిల్లాను కూడా అదే టైప్ లో అడాప్ట్ చేయండి. చాలా ఎఫెక్టివ్. అక్కడ అతను 9 లక్షల ఓట్లతో మెజారిటీతో గెలుస్తారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఈ రోజు అతను, ఆయన పేరు సిఆర్ పాటిల్, మన జల్ శక్తి మంత్రి కూడా. సో ఇటువంటి అన్ని అక్కడ మనకి ఎంకరేజ్ చేసేటప్పుడు జిల్లాలో కూడా మనకు తెలియాలి అసలు సబ్జెక్ట్, అసలు ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అని. సో ఇటువంటి మీటింగ్ మనకి కనీసం ఆ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇటువంటి అన్ని కూడా ఇట్ వాజ్ అ వెరీ గుడ్ మీటింగ్. ఎందుకంటే అఫీషియల్స్ అందరూ వచ్చారు. మన కలెక్టర్ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఇవన్నీ కూడా ప్రతి సబ్జెక్ట్ కూడా డెప్త్ కు పోయి కన్సర్న్డ్ ఆఫీసర్స్ తో మాట్లాడియడం, ఇన్ఫర్మేషన్ మనకి పాస్ అవుతుంది. బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 6 మృతి చెందారు. బెంగళూరు పరిధిలోని తాలకెరే ప్రాంతంలో 2 ట్రక్కులు ఢీకొన్నాయి. అదుపు తప్పి భారీ కంటైనర్ కారుపై పడింది. ఈ ప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన 6 చనిపోయారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ కుటుంబాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇవాళ పరామర్శించారు. శ్రీతేజ్ కోలుకోవాలని కోరుకుంటున్నామని, బాలుడిని బతికించుకునేందుకు మెరుగైన వైద్యం అందజేస్తున్నట్టు తెలియజేశారు. అమెరికాలో మెడిసిన్ ఉన్నా తీసుకొచ్చి బతికించే ప్రయత్నం చేస్తామన్నారు. తాము తప్పించుకోమని, తమ బాధ్యతగా తాము చేయాల్సింది చేస్తామని మంత్రి పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అల్లూరి సీతారామరాజు జిల్లా బల్లగరువులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. ఓట్లు ముఖ్యం కాదని, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యమని స్పష్టం. ఉండి నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ ఆధ్వర్యంలో టీడీపీలోకి భారీగా చేరికలు. పార్వతీపురం జిల్లా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ, మరిన్ని నిధులు కేటాయిస్తామన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. బెంగళూరులో ఘోర రోడ్డు ప్రమాదం. 2 ట్రక్కులు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన 6 మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.